హాయ్, హలో, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచ్ ఇన్ వీడియో. పెసరట్టు కోసము ఒక కప్పు పెసర్లకి 1/2 కప్పు బియ్యము వేసుకొని రాత్రి నానబెట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మరునాడు ఉదయము ఈ పెసర్లు ప్లస్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇలాగనమాట, ఇలా మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. నేను మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఇంకా వాటరు వేయాల్సిన అవసరము ఉండదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా పెసరట్టు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా సన్నగా వస్తాయన్నమాట. మనం పిండి మెత్తగా పట్టుకుంటే ఇలా సన్నటి పెసరట్లు వస్తాయన్నమాట. అందుకని పెసరట్టు బ్యాటర్ ఇంపార్టెంట్. బ్యాటర్ బాగుంటే సన్నని పెసరట్లు వస్తాయి. నెక్స్ట్ ఇంకో వైపు తిప్పుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మనము ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు పచ్చడి అవసరం లేకుండా కూడా తినొచ్చు అన్నమాట. అల్లం పచ్చడి కానీ, పల్లి పచ్చడి కానీ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా తినేయచ్చు. అంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. అంతే, మరొక పెసరట్టు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వచ్చేస్తుందో. రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి పెసరట్టు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, పెసరట్టు ఎంత సన్నగా పల్చగా వచ్చాయో. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.